ఈరోజు నువ్వు సొమ్మసిల్లిపోవడానికి, టయర్డ్ అయిపోవడానికి, ఇంకా నా వల్ల కాదు అని చెప్పడానికి కారణాల్లో ఒక ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఆయాసం ఎక్కువైపోయినప్పుడు. అప్పుడు బాగుండే వాళ్ళు బాగున్నారు, ఆ వ్యక్తి బాగున్నాడు, మా పొరుగు వారు బాగున్నారు, ఆయన ఎంత బాగున్నాడు, వీళ్ళకెంత బాగుంది, వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు, నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి, అలా ఉంటే బాగుండు కదా, ఒకప్పుడు మా పరిస్థితి బాగుండే, ఇప్పుడు ఎందుకు ఇలా అయింది అని ఈరోజు ఇట్లాంటి పోలిక చేస్తున్నట్లయితే ఈ వాక్యం నీ కొరకే. మరొకసారి ప్రియ సంగమా, మరొకసారి ఈ సందర్భాన్ని ఆలోచించాల్సి మనం చూస్తున్నాం. సనుగుదల, ఆయాసం గురించి సనుగుదల, రెండవది అనవసరమైన పోలిక, ఆ పోలిక తర్వాత సొమ్మసిల్లిపోయారు. ఈ పరిస్థితి ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒక్కరిద్దరు చాలండి, పోలిక చేసే, కంపేర్ చేసే ఒక్కరు చాలు, కుటుంబంలో, సంఘంలో ఒక్కడు చాలు. పురుగు మొత్తం అంతా అందరిలో పురుగు ప్రాకడానికి ఒక్కడు, గిచ్చేవాడు ఒక్కడు చాలు. ఇక్కడేం బాగుందండి, అప్పుడు ఐగుప్తు ఎంత బాగుండేదో అని ఒక్క మిశ్రిత జనాంగం ఒక్కరు కీ తిప్పితే ఆ సనుగుదల, ఆ పోలిక, సొమ్మసిల్లడం అంతటితో ఆగిపోలేదట. ఏమైందో చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10వ వచనం, అందరం కలిసి చదువుదాం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. చూడండి, బాగా ఆలోచించండి. ఇది అంటువ్యాధి. కోవిడ్ అన్న కనీసం ఆపొచ్చు, సామాజిక దూరం పాటిస్తే. వీళ్ళ పరిస్థితి చూడండి, ఒక్కడు మిశ్రిత జనాంగంలో వాడు ఒక్కసారి పురుగు తిప్పితే, ఒక్కసారి గెలికాడు, ఆ అనవసరమైన పోలిక గురించి మాట్లాడితే అందరూ అంటున్నారు, అవును కదా అప్పుడే బాగుంది, అవును కదా అప్పుడే బాగుంది, అలా ఉంటే బాగుండు, ఐగుప్తులాగా మాకుంటే బాగుండు, ఐగుప్తులో తింటే బాగుండు, ఐగుప్తులకున్న ఆ పరిస్థితి మాకుంటే బాగుండు అని ఎప్పుడైతే వారు పోలిక చేసుకోవడం ఆరంభించారో, సొమ్మసిల్లిపోవడం ఆరంభించారో, బోర్మని ఏడుస్తున్నారట. అయ్యో మాకంటే వారి జీవితం బాగుంది, అయ్యో మా జీవితం ఇలా అయిపోయింది, అయ్యో మేము వాళ్ళకు లేం, ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. ఒక్క కుటుంబం కాదండి, ఎంత విషాదకరమైన పరిస్థితి అంటే మిశ్రిత జనాంగం యొక్క విషబీజాలు సమాజం అంతా పాకిపోయి ఒక్కొక్క గుడారంలో, వారి వారి గృహంలో ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారట. ఈరోజు ఈ పరిస్థితి వాస్తవం అంటే తప్పు కాదేమో. నీ గృహంలో ఏడుపుంది, ఒకరు చెప్పుకోకుండా ఒకరు ఇంట్లో ఏడుస్తున్నారు, మేము వాళ్ళగా లేం, పొరుగు ఇంటి వాళ్ళు బాగున్నారు, ఆ ఇల్లు బాగుంది, వాళ్ళు ఎంత బాగున్నారు, మా అత్త వాళ్ళు ఎంత బాగున్నారు, అయ్యో మా ఫ్రెండ్స్ ఎంత బాగున్నారు, అన్యులైన వాళ్ళకి ఎంత బాగుంది. ఈరోజు నువ్వు వాళ్ళేదే చూస్తున్నావు, యాత్రా జీవితంలో సనిగిపోతున్నావు, పోలిక చేసుకుంటున్నావు, కంపేర్ చేస్తున్నావు. విషబీజాలు ఒక్కొక్కరు నాటి, మిశ్రిత జనాంగము నాటిన విషబీజాలకు కుటుంబాలు ఆహుతైపోతున్నాయి, సంఘాలు చీలిపోతున్నాయి. ఎంత విషాదకరమైన పరిస్థితి అండి. ఇంట్లో ఏడుస్తున్నారంటే ఒక్కొక్క గుడారంలో. ఈ ఏడుపు ఎలా అయిపోయిందంటే, మోషే కూర్చుంటే ఒక్క గుడారం కాదండి, గుడారము పాలెమంతా బోర్మని ఏడుస్తున్నారు. నైరాశ్యం అనేది ఒక పెద్ద రోగం. ఒక్కడు చాలు, ఇంట్లో ఎక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుందో తెలియదు, పోలిక చేయడం స్టార్ట్ చేస్తారు. ఏంట్రా చూసావా, పక్కింటోడు చూడు CGPA 10 వచ్చింది, నువ్వెందుకురా దరిద్రుడు ఇలా పుట్టావు, అంతే. ఇంకా కుమారుడికి బాధ స్టార్ట్ అయిపోతుంది, వాడు ఏడుస్తాడు, వాడు ఇంకో మాట అంటాడు, అయిపోయిన వెంటనే మా బతుకులు ఇంతే, మేము ఇంతే, మాకు అసలేమీ లేదు, మాకు ఇంకొక స్టార్ట్ అయిపోయి నైరాశ్యం. ఇంట్లో ఒక్కరు ఏడుస్తూ అందరు ఏడ్చి దేవుని బాధ పెట్టే పరిస్థితికి వచ్చినావా? ఒత్తిడి తట్టుకోలేక నా ప్రాణం తీసుకో ప్రభా, చచ్చిపోతే బాగుండు అంటున్నావా? ఈ వాక్యం నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకొరకే చూడండి, ఇంత విషాదకరమైన పరిస్థితి. ఏడుస్తూ ఉన్నారు, మోషే తట్టుకోలేకపోయాడు. రాయబడిన మాట, యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. ఎంతసేపు తట్టుకుంటాడండి? ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే వాళ్ళు అంటారు, ఆ దినాలే బాగున్నాయి, ఐగుప్తు దేశస్తులు బాగున్నారండి, వారికి ఎంత బాగుందంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేపలు తింటారు, ఎప్పుడు పడితే అప్పుడు కూరగాయలు తింటారు, ఎప్పుడు పడితే అప్పుడు వారు అన్నీ వెంటనే దొరుకుతున్నాయి, ఆ లైఫే బాగుంది అన్నారు. అదొక్క పొరపాటు. ప్రేమిత్రం, ఒక మాట చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, నువ్వు పోలిక చేసుకొని వారిలాగుంటే బాగుండు అంటే పొరపాటున కూడా ఒకవేళ దేవుడుగా నా ప్రార్థన వింటే పరిస్థితి ఎంత చేజారిపోతుందో ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. చాలామంది పోల్చుకోవడాన్ని ఏం తప్పు కాదులే అండి, కంపారిజన్ చేస్తేనే కదా మోటివేషన్ వస్తుంది అంటారు కొంతమంది తల్లిదండ్రులు. కంపారిజన్ చేసి నీ బిడ్డల ప్రాణాలు తీస్తున్నావు, కంపారిజన్ చేసుకొని ఒత్తిడి పెంచుకుంటున్నావు, కంపారిజన్ చేసుకొని అప్పుల పాలవుతున్నావు. ఈరోజు మరొకసారి దైవజనుగా జ్ఞాపకం చేస్తున్నాను, కంపారిజన్ ఈజ్ అ క్రైమ్.
పోల్చుకోవడం అనేది ఒక నేరం. బైబిల్ ప్రకారం చూపిస్తాను ఎందుకు నేరమో. పోల్చుకోవడానికి హక్కు లేదు. పోల్చుకోవడం అనేది పాపం, మహాపెద్ద పాపం. ఈరోజు వాళ్ళలాగా లేదండి, వీళ్ళలాగా లేదండి, వాళ్ళ కారు ఉందండి మన కారు లేదండి అనేసరికి పాపం భర్త ఏం చేయాలో తోచక, అవును కదా వాళ్ళ కారు ఉంది మనకు కారు లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, అప్పులు అప్లై చేద్దాం, లోన్ తీసుకుందాం, కష్టమైన పర్లేదు లోన్ తీస్తామనేసరికి వెంటనే భర్త అంటాడు, అమ్మో ఇట్లయితే కాదు, నైట్ డ్యూటీ చేయాలి, కొద్దిగా ఎక్కువ చేద్దామనేసరికి భార్య అంటుంది, మరి మీరేంటండి సరిపోతుందా లేదా అనేసరికి నేను కూడా డ్యూటీ చేస్తాను, ఇద్దరు డ్యూటీలు చేసుకుంటా వెళ్ళిపోయి పిల్లల పరిస్థితి అంతా దయనీయం అయిపోయి ఆ కారు తెచ్చుకుంటావు, నీకు తృప్తి ఉండదు. దేని కొరకు తెచ్చుకున్నావు అంటే అవసరత లేదు మాకు, అయినా సరే వాళ్ళ కారు ఉంది కాబట్టి నాకు కారు కావాలి. ఒకసారి ఆలోచించు ప్రియమిత్రమా, ఒకసారి ఆలోచించు. వాళ్ళకి బెంజ్ కారు ఉంది కాబట్టి నాకు ఈ ఆల్టో కారు వద్దు, నాకు ఈ మారుతి స్విఫ్ట్ వద్దు, నాకు బెంజ్ కారు కావాలి. అప్పుడు ప్రభు అంటాడు, సరే బెంజ్ కారు మెయింటెనెన్స్ కూడా నీకు అర్థమవుతుందిలే, బెంజ్ కార్ని మెయింటైన్ చేస్తున్నవాడికి ఎంత బాధలు ఉంటాయి కూడా నీకు నేర్పిస్తానులే అంటాడు. వీళ్ళు అనుకున్న కోరిక ఒకటే, ఏమన్నారు తెలుసా అండి, మేము కూడా ఐగుప్తులాగా ఉంటే బాగుండు అని, గమ్మునుంటే బాగుండు, మనసులో తలంపు వస్తే ఊరుకోలేదంట, ఏడ్చారటండి, గోలబెట్టారు, సనుక్కున్నారు, సొమ్మసిల్లిన సరిపోదన్నట్టు చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయింది వీళ్ళ పరిస్థితి అంటే మహారోధన, ఏడుస్తున్నారు, గోల పెడుతున్నారు. దేవా మా లైఫ్ ఏం బాగుంది నీ లైఫ్ తీసుకొచ్చావు, ఎందుకని మనం తీసుకొచ్చావు, మాకు ఇదేం బాగలేదని చెప్పి సనుగుతున్నారు, గొనుగుతున్నారు. కంపారిజన్ ఎక్కువైపోయి, పోలిక ఎక్కువైపోయి ఆ జీవితమే బాగుందంటే ప్రభు అన్నాడు, నీకు అదే బాగుందా, అదే బాగుందంటావా, సనుకోవడం ఆరంభిస్తే ప్రభు అన్నాడు, సరే ఇస్తున్నా భరించు. ఏమైందండి ఒకసారి అందరం కలిసి చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, అందరం కలిసి 32, 33 వచనం కలిసి చూద్దాం. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రి అంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరెళ్లను కూర్చుకొనుచుండ్రి. మాంసమే కావాలన్నారు కదా, మంచి పూరెల్ని పంపిస్తాను, మంచి నాన్ వెజిటేరియన్. ఆ తక్కువ కూర్చుకునేవాడు 100 తూములను కూర్చుకున్నాను, సమృద్ధి, కడుపు నిండా తినేంత సమృద్ధి. తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి, తిని సరిపో ఇంట్లో పెట్టుకోలేక బయట పరిచేంత వచ్చిందండి. అయితే ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే, బాగా వినండి, పండ్ల సందున ఉండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. నోట్లో జీర్ణించుకోక మునిపే తెగులు వచ్చేసిందట, నోట్లో పెట్టుకున్నారు, ముక్కులోంచి కారుతుంది. ఆ తింటున్న పరిస్థితిలో తెగులు చేత బహుగా బాధించనట, బహుగా పోలిక చేసుకున్నావు కదా, కావాలన్నావు కదా. బహుశా మీరు అనొచ్చు, దేవుడు శాడిస్ట్ ఏమో, ఇచ్చినోడు ఎందుకండి ఇంత బాధ పెట్టాలి అంటారు ఈ ప్రశ్న రావచ్చు, తప్పులేదు. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను, బాధ అనిపించింది నాకు కూడా. ఒకప్పుడు వాక్యం చదివినప్పుడు ఎంతండి, ఏదో అడిగారు కదా ఇచ్చేస్తే అయిపోతుంది, మళ్ళీ దాంట్లో బాధ పెట్టడం ఎందుకు, టార్చర్ పెట్టడం ఎందుకు, ఇవ్వడము అడిగారు కదా అంటే ఇచ్చేస్తాడు, ఇచ్చేసి నాసికరంధ్రం నుంచి కక్కేలాగా చేసి మళ్ళీ బాధ పెట్టి తెగులు ఎందుకు పెట్టాలి అంటే, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాతో మాట్లాడిన తలంపే మీకు పంచుకోవాలని ఆశపడుతున్నా. వాళ్ళు పోలిక ఎవరితో చేసుకున్నారు, ఐగుప్తీయులతో చేసుకున్నారు. మరి ఐగుప్తులతో చేసుకున్నప్పుడు ఏముండాలి, చేపలు, కూరగాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రీగా రావాలి కదా. వాళ్ళు కోరుకున్నట్లే దేవుడు ఏం చేశాడండి, నాన్ వెజిటేరియన్ ఫ్రీగా ఇచ్చాడు. సరే, అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, నువ్వు వాళ్ళ జీవితమే కోరుకున్నావు కదా, వాళ్ళకి ఏ సుఖాలు అయితే ఉన్నాయో ఆ సుఖాలు ఇస్తాను, సేమ్ టైం ప్యాకేజ్లో వాళ్ళు ఏ బాధలు అయితే పడ్డారో ఆ బాధలు కూడా నీకు ఇస్తాను. మరి వాళ్ళు ఏం బాధలు పడ్డారండి, బాగా ఆలోచించండి. ఐగుప్తు దేశం దేనికి ఫేమస్ అయింది అంటే, చూడండి, వాళ్ళంట ఉచితంగా మాంసం దొరికిందో చూశారు, కానీ ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలై బాధపడ్డారని మర్చిపోయారు. ఇది సరే అంటే ఐగుప్తు దేశాన్ని దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు 10 తెగుల్లో నాశనం చేసి విలేతాండం వాడిందని వాళ్ళకి మర్చిపోయారు. ఐగుప్తు దేశస్తులు దండం పెట్టి మాకు వద్దండి అని చెప్పి ఈ జీవితం విరక్తి వస్తుందని 10 తెగుల్లో చివరికి పెద్ద కుమారుడు ఆఖరి తెగుల్లో మరణిస్తే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటారు మాకు ఆ లైఫ్ బాగుందని. ప్రభు అన్నాడు, నీకు ఆ లైఫ్ బాగుంటే అదే ఇస్తాను. ఇప్పుడు ఏమైందండి, తిన్న తిండి మింగుడు పడకుండా అక్కడే దేవుని యొక్క తెగులు, మహా తెగులు, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించనట. తెగులు వచ్చి వారిని బాధ పెడతా ఉంది. ప్రియమిత్రమా, మరొకసారి దేవుని దాసుగా మరొకసారి విజ్ఞాపన చేస్తున్నా, నువ్వు పోలిక చేసుకొని కావాలంటే దేవుడు ఇస్తాడు కొన్నిసార్లు.
దాని తర్వాత నీకు రోదన ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే, అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు కోరుకున్న వాళ్ళ లైఫే కదా, నీకు ఆ లైఫే కావాలన్నావు కదా, వాళ్ళకున్న సుఖాలే కావాలన్నావు కదా, వాళ్ళకున్న సుఖాలే నీకు కావాలంటే వాళ్ళకున్న ఉగ్రత కూడా నువ్వు భరించు. నువ్వు సుఖంగా, బాధ లేకుండా, ప్రశాంతంగా, ఎటువంటి బాధ లేకుండా, తెగులు లేకుండా నేను కాపాడుకోవాలని నేను ఆశపడితే నీకు నచ్చలేదు కదా, ఏది కోరుకున్నావో అదే ఇస్తాను. తెగులు చేత బాధపడు, ఎందుకంటే అది కూడా వాళ్ళకి తెగులున్న జీవితం. తెగులు జీవితాన్ని కోరుకున్నావు, శాపకరమైన జీవితాన్ని కోరుకున్నావు, నీకు అదే నీకు మంచిగా అనిపించింది కదా, నీకు ఇస్తాను, తినింది కక్కేదాకా పెడతాను. కానీ వారు ఏదైతే ఏ తెగులు చేత, ఐగుప్తు దేశం అంటేనే తెగులకు ఫేమస్, అది జీవితం బాగుంది అన్నావు కాబట్టి ఆ తెగులే నీకు అనుమతి ఇస్తాను. ప్రియ సహోదరి సోదరుడా, దయచేసి పోలిక చేసుకొని జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవద్దు. మరొకసారి చెప్తున్నా, అనవసరమైన పోలికకెళ్ళి దయచేసి జీవితాలు బుగ్గుపాలు చేసుకోకు. ఈరోజు ఉన్నదాంతో తృప్తిగా ఉండి, అయ్యా నీ బిడ్డలుగా నన్ను చేసుకున్నావు, నా కుటుంబాన్ని ఏర్పరచుకున్నావు, నాకు సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అన్నావు, దీంతో నేను తృప్తిగా ఉంటాను ప్రభు అంటే, నీ జీవితాలు ఒత్తిడి పెట్టుకొని తమ్ము పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితి నీకు రాదో.